एसएससी मीडिया वन ఛానల్ మబ్బుల్లో తూలుతున్న మెరుపై పోనా వయ్యారి వానదల్లై దిగిరానా సంద్రంలో పొంగుతున్న బతుకమ్మ పండుగకు 1000 ఏళ్ల చరిత్ర ఉందని నమ్ముతారు. ఈ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైనది. ప్రకృతిని ఆరాధిస్తూ భూమి, నీరు, మానవుల మధ్య సంబంధాన్ని చాటుతుంది. జీవితాన్ని ఆహ్వానించు అని అర్థం వచ్చే బతుకమ్మ పేరు దీనిని గౌరీదేవిగా పూజించడాన్ని సూచిస్తుంది. ఈ పండుగలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి గౌరీదేవిగా పూజిస్తారు. ఈ పండుగ సమయంలో స్త్రీలు ఒకే చోట చేరి ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఇది సామాజిక సమైక్యతను పెంచుతుంది. బతుకమ్మ 9 రోజుల పాటు జరుపుకుంటారు. పితృపక్ష అమావాస్య రోజు బతుకమ్మ తొలి రోజు వేడుక జరుపుకుంటారు. ఈ రోజు చాలామంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కాస్త భోజనం చేసి బతుకమ్మను తయారు చేస్తారు. భోజనం చేయడాన్ని ఎంగిలి పడటం అంటారు. అందుకే ఆ పేరు వచ్చిందని అంటారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ అంటారు. ఈ రోజున బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. నెలలో 2 పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరొకటి దసరా. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక. రంగురంగుల పూలను పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు కొడుతూ ఒక లయలో అడుగులు వేస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలను పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా దేని ప్రత్యేకత దానిదే. 9 రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటలో మహిళలు తమ కష్టసుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం మొదలైనవి ఈ పాటలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఈ పండుగ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. గత 1000 ఏళ్లుగా బతుకమ్మను తెలంగాణలో ప్రజలు తమ ఇంటి దేవతగా పూజిస్తారు. ఎన్నో చరిత్రలు, పురాణాలు మేళవిస్తారు. ఎన్నో చారిత్రక పాటలు పాడతారు. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. ఈ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారితనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి ఆకృత్యాలకు నలిగిపోయిన వారిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలుచుకుని తోటి మహిళలు విచారించేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మ లేదా బతుకు అమ్మ అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో పాటల వెనుక ఉండే మర్మం ఇదే. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగ ఖండాంతరాలు దాటి ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది. బతుకమ్మ పండుగలో 9 రోజులు 9 రకాల నైవేద్యాలు గౌరీదేవికి సమర్పిస్తారు. 9 రోజుల పండుగ తర్వాత బతుకమ్మను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. సో విన్నర్ కదా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ SSC Media One ఛానల్.